భగీరథ్ని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. మీతో పాటు పార్టీలో ఎవరెవరు ఉన్నారు? మీతో పాటుగా పార్టీలో ఇంకెవరెవరు ఉన్నారు? ఫ్రెండ్స్. ఎవరా ఫ్రెండ్స్? ఎందుకంటే ఆ అమ్మాయి ఆయనకు తినిపిస్తున్నట్టుగా వీడియో సర్క్యులేట్ అయింది. ఇవన్నీ చెప్పడం కూడా తప్పే, బట్ సర్క్యులేట్ అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు? మరి ఎంతమంది ఉండాలి ఆ రోజు ఫామ్ హౌస్లో? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పేర్లు ఏంటి? ఆ క్వశ్చన్ అడగబోతున్నారు. నెక్స్ట్ పీసీఆర్, నువ్వు ఏ తప్పు చేయకపోతే కాల్స్ చాట్స్ ఎందుకు డిలీట్ చేశావు? ఆయన ఫోన్ కంప్లీట్ జీరో, నయా ఫోన్, కొత్త ఫోన్ కొనుక్కొచ్చి పోలీసుల చేతిలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆయన ఫోన్ మొత్తం కూడా. ఏ డేటా లేదు, కాల్స్ లేవు, చాటింగ్స్ లేవు, ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏ కాంటాక్ట్స్ లేవు, అప్లికేషన్స్ కూడా డిలీట్ అయ్యాయంట టు మై సోర్స్. అయితే ఎందుకు డిలీట్ చేశాను? ఏ తప్పు చేయకపోతే. ఆమె విక్టిమ్, ఆయన విక్టిమ్ అని చెప్తున్నారు బికాస్ వాళ్ళని ట్రాప్ చేశారనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కదా. ఆమె విక్టిమ్ అని చెప్తున్నావు నువ్వు. ఇఫ్ యట్ ఆల్ యు ఆర్ ఏ విక్టిమ్, వాళ్ళని హనీ ట్రాప్ చేసి ఉంటే ఎందుకు నువ్వు ఆ కాల్స్ అండ్ చాట్స్ అని డిలీట్ చేసావు? ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా సిట్ అధికారుల నుంచి భగీరథ ఎదుర్కొన్న క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు డియాక్టివేట్ చేసావు? జీరో. మే 8న పోక్సో కేసు నమోదైతే ఒక గంట సేపులోనే, ఆ రోజు నైట్ పోక్సో కేసు నమోదైందో లేదో, నెక్స్ట్ మరుసటి రోజున మే 9న ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు. ఇన్స్టాగ్రామ్ బ్లాక్, ఫేస్బుక్ బ్లాక్, ట్విట్టర్, స్నాప్చాట్, వాట్సాప్ అన్ని బ్లాక్. ఒక్క సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. మొత్తం ఒక రకంగా క్లీన్ చిట్ ఆయనకైనా ఇచ్చేసుకున్నాడు, నాకే సంబంధం లేదన్నట్టుగా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ క్వశ్చన్, అరెస్ట్కు 9 రోజుల ముందు వరకు ఎక్కడ దాక్కున్నావు? మే 8న పోక్సో కేసు నమోదైంది. 9th నుంచి ఆయన కోసం బతకడం మొదలుపెట్టారు పోలీసులు. 16th రోజు ఉదయాన్నే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి బండి సంజయ్ నివాసం, కేంద్ర మంత్రి నివాసం, అటు బండి భగీరథ్ మేనమామ నివాసాలు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రెక్కి నిర్వహించి అక్కడ తనిఖీలు చేస్తూ 5 టీములుగా వాళ్ళు వెతకడం మొదలుపెట్టిన తర్వాత 16వ తేదీన నాకాబంద్ నిర్వహిస్తూ ఉండగా మంచిర్యాల దగ్గర నిందితుడిని పారిపోతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఇది పోలీసుల స్టేట్మెంట్. అయితే ఆ 9 రోజులు ఎక్కడున్నావు? ఏదో కేటీఆర్ ఏదో వీడియో చూశానని చెప్పారు చూసారా, మెడికవర్ హాస్పిటల్ 28th ఫ్లోర్ అని చెప్పి. మరి కేటీఆర్ చూసినటువంటి వీడియో ఆధారితంగా లేకుంటే కేటీఆర్ చెప్తున్నట్టుగా మెడికవర్ 28th ఫ్లోర్లో ఉన్నాడా? దానికి ఇంకెవరైనా సహకరించారా? లేదు, ఈ 9 days పాటుగా దాక్కొని ఉంటే ఎక్కడ దాక్కొని ఉండొచ్చు? ఈ క్వశ్చన్ డెఫినెట్గా రైజ్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ పోక్సో కేసులో నిందితుడు ఎటువంటి శిక్షలు అయితే ఎదుర్కొంటూ జైలు జీవితం గడపాల్సి వస్తుందో, పోక్సో కేసులో తప్పుడు విధంగా ప్రవర్తించిన, అంటే నిందితుడికి సహకరించిన, నిందితుడికి ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా ఇట్స్ ఆల్సో ఏ క్రైమ్. అంటే అదే రకమైన సెక్షన్లు ఉంటే ఆ రకంగానే జైలు జీవితం గడుపుతారని చెప్పలేం. బట్ డెఫినెట్గా వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి అనేది చాలా క్లియర్. సో పోక్సో కేసులో ఈ 9 రోజుల పాటుగా భగీరథ్కి ఎవరు ఆశ్రయం కల్పించినా ఆయన జెన్యున్ కనుక సమాధానం చెప్తే, నేను అడ్వకేట్ కరుణసాగర్ గారిని ఇంటర్వ్యూ చేశాను లైవ్లో. ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మీరు సరెండర్ చేశారు కదా ఆ రోజు మంచిర్యాల దగ్గర పోలీసులకి, ఆయన చెప్తున్న ప్రకారంగా అది సరెండర్ అని వాళ్ళు అంటున్నారు కాబట్టి. సో ఎందుకు అక్కడ సరెండర్ చేశారు? ఎవరు మిమ్మల్ని సరెండర్ చేయమన్నారంటే మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి అక్కడే సరెండర్ చేయమని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బండి సంజయ్ గారి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి తీసుకొచ్చామని అంటున్నారు. అంటే 9 రోజుల పాటుగా బండి సంజయ్ కనుసైగల్లో, బండి సంజయ్ అంటే ఆయన తండ్రి కేంద్ర మంత్రి కనుసైగల్లో ఆయన ఆదేశాల మేరకే బండి భగీరథ్ ఉన్నారా అనేది కరుణసాగర్ చెప్పకనే చెప్పారు. సో అంటే ఈ 9 రోజుల పాటుగా నిజంగానే ఆయన చెప్పినట్టుగానో లేకుంటే పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారు ఏందనేది. 9 రోజుల పాటుగా ఎవరు ఆశ్రయం కల్పించినా వాళ్ళు కూడా బాధ్యులే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ క్వశ్చన్, రైట్. 9 రోజులు నిన్ను దాచిపెట్టింది ఎవరు? సేమ్ క్వశ్చన్, ఎవరు దాచిపెట్టారో వాళ్ళకు కూడా శిక్షార్హులే. నెక్స్ట్, సో 9 రోజులు కానీ దాచిపెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది తప్పదు. సో అసలు బాధితురాలతో బ్రేకప్ ఎందుకు చేసుకున్నావు? ఆ అమ్మాయితో డైరెక్ట్గా స్వయంగా కేంద్ర మంత్రి హిందూ ఏకతా యాత్రలో చెప్పుకొచ్చారు. మనం ఎక్కడ కూడా పెద్దగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేకుంటే సోర్స్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ తెలుసు వీడియోలన్నీ కూడా. హిందూ ఏకతా యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడిన మాట ఏంటి? నానా నేను ఆ కొడుకుతో మాట్లాడినా, నానా నేను ఆ అమ్మాయితోని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వదిలిపెట్టేసినాం, అయిపోయింది, నేను నిజాయితీగా ఉన్నానా, బయటకు వస్తానని చెప్పుకొచ్చాడు. ఆయన అర్థం ఏంటి ఆ మాటల్లో అంటే, మేము ఫస్ట్ కలిసే ఉన్నాం, ఫ్రెండ్షిప్ చేసినాం, ఆ తర్వాత వద్దనుకున్నాం, విడిపోయినాం, నిజాయితీగానే ఉన్నానా అని చెప్పి కొడుకు చెప్పుకొచ్చాడు. అంటే ఎందుకు బ్రేకప్ చేశావు, బ్రేకప్ అయిందా లేదా అనేది డైరెక్ట్ ఆయన మాటలో అర్థమవుతుంది. మేము నిజాయితీగా ఉన్నాం, తర్వాత వదిలేసిన. సో బ్రేకప్ ఎందుకు చేసుకున్నాం అనేది అక్కడ క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో బ్రేకప్ ఎందుకు అయింది, కారణం కూడా అడుగుతారు. బ్రేకప్ ఎప్పుడు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, డెఫినెట్గా ఈ క్వశ్చన్ సిట్ అధికారులు రైజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, సో దీంట్లో అమ్మాయిని పడేస్తానని ఫ్రెండ్స్తో బెట్టింగ్ పెట్టావంట, నిజమైనా? ఇది పొలిటికల్ ఎలిగేషన్, మీరు నేను ప్రూవ్ చేయలేం. ఇది పొలిటికల్ ఎలిగేషన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుకొచ్చిన మాట. ఇంకా చాలామంది
ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది మహిళా నాయకురాలు మహిళా సంఘాలు మాట్లాడుకొచ్చిన మాట, కొంతమంది భార్య తల్లితో మాట్లాడమని చెప్పిన మాట. ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేశారంట అమ్మాయిని పడేస్తా చూడని చెప్పి. అది నిజమేనా? నిజంగా నిజమై ఉంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేను ఇప్పుడు చెప్పడం కొంత ముందస్తుగా చెప్పడం అవుతుందేమో కానీ బట్ రాసి పెట్టుకోండి, బండి భగీరథ కేసులో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చాలా పెద్ద మొత్తం లాక్ అవ్వబోతున్నారు. ఇదే కనుక నిజమైతే ఒక వ్యక్తిని హత్య చేయడం ఎంత తప్పో, హత్య చేయడానికి వెనక నుంచి వెన్నుదన్నుగా నిలవడం కూడా అంతే తప్పు. ఇక్కడ ఆయన ప్రేమించడం, ఆ అమ్మాయితో అఘాయిత్యానికి పాల్పడడం తప్పైతే దాన్ని ప్రేరేపించారు, బెట్టింగ్ పెట్టారు చూసారా, ఆ బెట్టింగ్ పెట్టిన వ్యక్తి కూడా ఇదే మాదిరి శిక్ష అనుభవించక తప్పదు. ఇది కనుక నిజమైతే నాకు తెలిసి రేపటి రోజున బక్రాల ఏరా ఫ్రెండ్సేనేమో. నిందితుడు జైల్లో ఉన్నాడు, తర్వాత కస్టడీ ఎదుర్కొంటున్నాడు, ఇవన్నీ సక్రమంగానే ఉంటాయి. ఆయనకు సహకరించాలనుకుంటే నిజంగానే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి తన తండ్రి అనేక రకాలుగా సహకరించవచ్చు. కానీ ఆ బాధితుడు అంటే ఈ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫ్రెండ్స్ మాత్రం డెఫినెట్గా ఇందులో బక్రాలు అవ్వాల్సిందే. ఇదే కనుక నిజం అయితే లీగల్గా కూడా మీకున్నటువంటి ఒకసారి ఆలోచించండి. మీకున్న బేసిక్ థాట్, అది బేసిక్ థింగ్ కదా. చాలా సినిమాలు కానీ చాలా లీగల్ ఆస్పెక్ట్స్ చూసే ఉంటారు మీరు కూడా. ఫ్రెండ్స్ కూడా నిజంగానే బెట్టింగ్ వేసి అమ్మాయిని పడేశారంటే వాళ్ళు కూడా దీంట్లో నిందితులు అవుతారు. వాళ్ళపై కూడా చట్టరీత్యా చర్యలు ఉంటే ఆఖరికి వస్తే వాళ్ళే లాక్ అయిపోతారో తెలియదు. నాకేం సంబంధం లేదు, నా ఫ్రెండ్సే బెట్టింగ్ పెట్టారు, నేను ఆ బెట్టింగ్కి కొంత నా మైండ్ డైవర్ట్ అయిపోయింది, నేను సైకలాజికల్గా హరాస్ చేసిర్రు కాబట్టి నేను ఆ అమ్మాయిని ఈ రకంగా చేసిన అని చెప్పి మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు. సో ఫ్రెండ్స్ మాత్రం డెఫినెట్గా లాక్ అవుతారు, ఇది చాలా స్పష్టం. నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో అమ్మాయి ఫోటోలు వీడియోలు నీ ఫోన్ నుంచే బయటకు వచ్చాయా? సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అయినాయంటే అయితే వాళ్ళ దగ్గర తీసుకొని ఉండాలి. ఆ సెల్ఫీ తీసుకునే వీడియో ఫోటో ఏదో వైరల్ అవుతుంది కదా, ఆ సెల్ఫీ ఫోటో కానీ లేకపోతే ఇంకేదైనా ఫోటో వీడియోస్ అన్నీ కూడా అయితే ఆ అమ్మాయి ఫోన్లో రికార్డ్ అయి ఉండాలి, లేకపోతే ఆయన ఫోన్లో రికార్డ్ అయి ఉండాలి, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ చాలా దగ్గరగా ఉండేటువంటి ఫ్రెండ్స్ ఫోన్లో రికార్డ్ అయి ఉండాలి. ఆ ఫోటోలు వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? బికాజ్ మైనర్ అమ్మాయి కాబట్టి ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నాయి వీడియోస్ ఫోటోస్ అన్నీ కూడా. ఇప్పుడు దాస్తే దాగేవి కాదు, మొత్తం ఎక్కడ సర్క్యులేట్ అవ్వాలి అక్కడ అంతవరకు సర్క్యులేట్ అయిపోయినాయి. చాలా భయంకరంగా ఆ అమ్మాయికి సంబంధించి ఐడెంటిటీ రివీల్ చేసిరు ఆల్రెడీ. డేట్ ఆఫ్ బర్త్లు, సర్టిఫికేట్స్, ఆమె ఒక ఆధార్ కార్డు మీద అన్నీ సర్క్యులేట్ అయిపోయినాయి. ఫొటోస్ అమ్మాయికి సంబంధించిన అబ్బాయితో ఉన్నవి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, స్కూల్ సర్టిఫికేట్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ సర్క్యులేట్ చేసేసి సోషల్ మీడియాలో. నెక్స్ట్ ఇక్కడ ఎలా బయటికి వచ్చాయనే క్వశ్చన్ కూడా రేజ్ అయ్యే అవకాశం ఉంది. భగీరథ పైన క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్. అమ్మాయికి 50,000 ఎందుకు ఇచ్చావు? 50,000 రూపాయలు ఇచ్చా నేను అని చెప్పి వాళ్ళ తండ్రికి ఇచ్చానని చెప్పి కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు చూసారా. 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చావు? నీ తప్పు లేకపోతే ఇది జెన్యూన్ క్వశ్చన్. నిజంగానే నువ్వు బాధితుడు అయితే ఎందుకు ఇచ్చావు? ఏమని బెదిరించారు నేను? ఆ కుటుంబం ఏమని బ్లాక్మెయిల్ చేసింది? 50,000 రూపాయల కోసం తన కుమార్తెని ఇంత దారుణంగా ఆ కుటుంబం చేసుకుంటుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చావు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందన్నావు, మరి ముందే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మే 8న ఎందుకు కంప్లైంట్ వచ్చింది? అంతకు ముందు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? జనవరిలో ఇద్దరు బ్రేకప్ అయిపోయింది, లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇద్దరు విడిపోయారు అనుకున్నప్పుడు ఫిబ్రవరి టు మే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇంకా మధ్యలో 3 నెలలు ఉన్నాయి కదా. ఈ 3 నెలల సమయంలో ఎందుకు సైలెంట్ అయిపోయావు? ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈ క్వశ్చన్ కూడా సిట్ అధికారులు రైజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. అమ్మాయి నీ మీద కంప్లైంట్ చేస్తుందని తెలిసే ఆమెపై కేసు పెట్టావా? ఇది డెఫినెట్గా కోఇన్సిడెన్స్ అయితే కాదు, 100% కోఇన్సిడెన్స్ అయితే కాదు. మే 8నే ఇటు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబం పైన ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదవడం, ఇటు పోక్సో కేసు అదే రోజు రాత్రి నమోదవడం. సో ఇది డెఫినెట్గా కోఇన్సిడెన్స్ అయితే కాదు, సర్వసాధారణటువంటి ఒక సామాన్య వ్యక్తి అన్నట్టుగా చెప్తారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు. ముందుగానే ఇక్కడ పోక్సో కేసు నమోదు అవుతుంది కాబట్టి ప్రీ ప్లాన్లో భాగంగా అక్కడ కేసు నమోదు చేసి ఉంటారు. ఇది జరుగుతున్న చర్చ. సో డెఫినెట్గా ముందెందుకు కేసు పెట్టకుండా ఆ రోజు కేసు పెట్టావు? ఇది క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్, మే 16న పోలీసుల కళ్ళు గప్పి ఎటు పారిపోతున్నావు? ఇక్కడికి పోవాలనుకున్నావు ఆ రోజు. యాక్చువల్గా సరెండర్ అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ పోలీసులు మాత్రం నాకాబంద్ నిర్వహిస్తుండగా మంచిర్యాల దగ్గర మేము పట్టుకున్నామనేది పోలీసులు చెప్తున్నమాట. కాబట్టి ఎక్కడికి పారిపోదాం అనుకున్నావు మే 16వ తేదీన? సో నీ ప్లాన్ ఏంటి? ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? ఇది రఫ్గా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ సిట్ అధికారులు అడిగేది. ఇంకా టెక్నికల్ డేటా ఉంటుంది, కేవలం ఇదే క్వశ్చన్స్ అడుగుతారని కాదు. టెక్నికల్ డేటా తీస్తారు, ఆ ఫోన్ బయటేస్తారు, ఈ ఫోన్లో డేటా చూస్తారు, ఆ కాల్ డేటాస్ ఎవరికి ఉన్నాయని చూస్తారు, ఎవరెవరితో మాట్లాడారని చూస్తారు, ఈ 9 days పార్టీగా కాంటాక్ట్ ఏంటని చూస్తారు. సో చిన్న చిన్న కేసుల్లోనే కొన్ని